ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరులో వైకుంఠ ఏకాదశి ఘనంగా నిర్వహించారు. 11వ శతాబ్దపు శ్రీ 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 సౌమ్యనాథ స్వామి దేవాలయాన్ని టీటీ అధికారులు అందంగా ముస్తాబు చేశారు. తెల్లవారుజామున 1:30 నుంచి స్వామివారి దర్శనం ప్రారంభమైంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఉదయం నుండే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లలో బారులు తీరారు. రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేసి స్వామివారి కటాక్షం వాళ్ళపైన కలగాలని స్వామివారికి టెంకాయలు కొట్టి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. హిందూ భక్తులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు రాయలసీమలోని పరమ పవిత్రమైన నందలూరు సోమనాథ స్వామి ఆలయంలో ఈరోజు భక్తులు వేల మందిగా తండోపతండాలుగా మన నందలూరు మండలం నుంచి కాకుండా కడప జిల్లా నుంచి కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి వస్తున్నారు. ముక్కోటి ఏకాదశికి దాదాపు పొద్దునే ఉదయం 1:30 నుంచి స్వామివారి దర్శనం ప్రారంభమైంది. ఇంత 11వ దశాబ్దంలో ప్రారంభమైన ఈ గుడి మా నందలూరు మండలం ఉండడం వల్ల మా నందలూరు మండల ప్రజలకే కాకుండా ఉమ్మడి కడప జిల్లాకు ఇది ఒక గర్వకారణము. నందలూరు సోమనాథ స్వామి ఆలయం ఉండడము, ఈ గుడి పవిత్రత చోళరాజులు ఈ యొక్క గుడిని నిర్మించారు. అప్పటి నుంచి ఈ గుడి వైభవము అంగరంగ వైభవంగా జరుగుతుంది. గుడి యొక్క స్వామివారు సాక్షాత్ ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.